స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు ఈ రోజు ప్రారంభమైంది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు పాల్గొనే ఈ సదస్సులో భారీగా పెట్టుబడులను ఆకర్షించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటున్న ఈ సదస్సు గురించి ఈ రోజు బిగ్ స్టోరీలో జనవరి 20 నుంచి 24 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం జరుగుతోంది. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కాల్జ్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ సహా మొత్తం 3000 మంది ఈ సదస్సులో పాల్గొంటున్నారు. వీరిలో పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు, ఆర్థికవేత్తలు మరియు ఇతర ప్రముఖులు ఉన్నారు. 5 రోజుల పాటు జరిగే 500 సెషన్లలో ప్రపంచ సామాజిక, ఆర్థిక సమస్యల గురించి చర్చించనున్నారు. గతేడాది జరిగిన సమావేశంలో భౌగోళిక రాజకీయ సమస్యలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాతావరణ మార్పులు, చైనా ఆర్థిక వృద్ధి మందగించడం మొదలైన అంశాల గురించి ప్రస్తావించారు. ఇక ఈ ఏడాది కొలాబరేషన్ ఫర్ ద ఇంటెలిజెంట్ ఏజ్ అనే థీమ్తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఇక ఈ సదస్సుపై భారత ప్రభుత్వం భారీ ఆశలే పెట్టుకుంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షతన 5 కేంద్ర మంత్రులతో కూడిన బృందాన్ని దావోస్ కు పంపింది. సిఆర్ పాటిల్, చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌదరి, కింజరపు రామ్మోహన్ నాయుడు ఈ బృందంలో ఉన్నారు. వీరితో పాటు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలు రాష్ట్రాల మంత్రులు, 100 మందికి పైగా సీఈఓలు హాజరు కానున్నారు. పెట్టుబడులకు భారత్ గమ్యస్థానమనే అంశాన్ని కేంద్రం సదస్సులో ప్రధానంగా ప్రస్తావించనుంది. ఈ సదస్సులో పెవిలియన్లని ఏర్పాటు చేయడానికి భారతదేశంలోని రాష్ట్రాలన్నీ పోటీ పడ్డాయి. కానీ ఈ సంవత్సరం కేవలం 2 ఇండియా పెవిలియన్లు మాత్రమే ఉంటాయి. అందులో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందానికి 1, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కేరళ రాష్ట్రాలకు మరొకటి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు బృందం దావోస్ కు వెళ్లింది. మొదటి రోజు పారిశ్రామికవేత్తలతో ఆర్సెలర్స్ మిట్టల్ సంస్థ యాజమాని లక్ష్మీ మిట్టల్తో ఆయన సమావేశమవుతారు. రెండో రోజు దావోస్ లో గ్రీన్ హైడ్రోజన్ పై జరిగే ప్రత్యేక సెషన్ లో చంద్రబాబు పాల్గొంటారు. కోకాకోలా, ఎల్జీ సహా ఇతర దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాల్లో పాల్గొంటారు. యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తో భేటీ అవుతారు. ఎనర్జీ ట్రాన్స్మిషన్, ది బ్లూ ఎకానమీ అంశాలపై జరిగే సెషన్ లో చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఇక మూడో రోజు పలువురు వ్యాపారవేత్తలు, వాణిజ్య సంస్థల యాజమానులు, ప్రతినిధులతో సమావేశమవుతారు. ఆయన వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, ఉన్నతాధికారులు ఉన్నారు. బ్రాండ్ ఏపీ నినాదంతో రాష్ట్రంలో ప్రత్యేకంగా అమలు చేస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలను దావోస్ సదస్సులో చంద్రబాబు బృందం పెట్టుబడిదారులకు వివరించనుంది. పెట్టుబడుల కోసం అన్ని రాష్ట్రాలు పోటీ పడుతుండటంతో సంప్రదింపుల ప్రక్రియకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాల గురించి మంత్రులు మార్కెటింగ్ చేయనున్నారు. ఇక తెలంగాణకు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రితో పాటు పలువురు ఉన్నతాధికారులతో దావోస్ కు వెళ్లారు. ఐటీ, ఏఐ, ఫార్మా మరియు తయారీ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను మరియు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ గురించి అక్కడ మార్కెటింగ్ చేయనున్నారు. రేవంత్ రెడ్డి గత ఏడాది తొలిసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు వెళ్లినప్పుడు అత్యధికంగా 40,000 కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చారు. ఈసారి ఈ రికార్డును బ్రేక్ చేసి 1,00,000 కోట్ల పెట్టుబడులను తీసుకురావాలనే లక్ష్యం పెట్టుకున్నారు. మరి మన ముఖ్యమంత్రులు దావోస్ పర్యటనలో తమ లక్ష్యాలను ఎంతవరకు చేరుకుంటారనేది వేచి చూడాల్సిందే. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి బిగ్ స్టోరీస్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే వేటి న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.